నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లోనే కూలిన బోయింగ్. 241 మంది దుర్మరణం. ప్రమాద సమయంలో ఫ్లైట్లో మొత్తం 242 మంది. మెడికల్ కాలేజ్లోకి దూసుకెళ్లిన ఫ్లైట్. లంచ్ చేస్తున్న మెడికోలపై పడిన శకలాలు. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర విమాన ప్రమాదం గుజరాత్లో జరిగింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం బోయింగ్ డ్రీమ్ లైన్ 787 ఘోర ప్రమాదానికి గురైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఆ విమానం మెడికోల హాస్టల్పై కూలిన నేపథ్యంలో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలతో మృత్యుతో పోరాడుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కానీ అక్కడ కనిపించిన దృశ్యాలు మరింత హృదయ విదారకం. మృతదేహాలు మండిపోయి బూడిద కుప్పగా మారాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితి. పెను విషాదం ఈ ఘటన. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం 1:39 గంటలకు టేక్ ఆఫ్ అయింది. రాడర్తో సంబంధాలు కోల్పోవడానికి కొద్ది క్షణాల ముందు ఏటీసీకి మేడే కాల్ జారీ చేసింది. ఆ సమయంలో ఫ్లైట్ దాదాపు 825 అడుగులు ఎత్తులో ఉందని డీజీసీఏ అధికారులు తెలిపారు. ఫ్లైట్ రాడర్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ను కోల్పోయింది. క్రమంగా కిందికి జారుతూ చెట్టును ఢీకొట్టి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే భారీ శబ్దం రాగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులతో పాటు 7 పోర్చుగీస్ పౌరులు, 1 కెనడియన్ ఉన్నట్లు విమాన సంస్థ ప్రకటించింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించగా ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 11A సీట్లో కూర్చున్న బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని, తర్వాత విమానం కుప్పకూలిపోయిందని, ఇదంతా చాలా త్వరగా జరిగిందని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 2 ముక్కలు కావడంతో తన సీటు పక్కకు వెళ్ళిపోయిందని, అందువల్లనే మంటల నుంచి తప్పించుకున్నట్లు చెప్పాడు. ఈ కారణంగానే గాయాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విమానానికి ఈ ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. డీజీసీఏ విమాన సంస్థ యాజమాన్యాన్ని హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ ఘోర ప్రమాదానికి గురైందని సమాచారం. ఇక ఢిల్లీ నుంచి ప్రయాణించిన ఓ ప్రయాణికుడు విమానంలో సాంకేతిక లోపాలున్నాయని గ్రహించాడు. సీట్లు వెనుక ఉన్న మానిటర్లు పనిచేయడం లేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఎయిర్ ఇండియాకు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.